ఈరోజు ఐఏఎస్ల ఆఫీసర్లు అందరూ కూడా చైర్లలో కూర్చున్నారంటే వాళ్ళు 20 సంవత్సరాల క్రితం డిసైడ్ చేసి పోరాటం చేస్తే ఈరోజు కుర్చీ దొరికింది వాళ్ళకి. నువ్వు ఒక్క సంవత్సరంలో డిసైడ్ చేయకుంటే ఎక్కడి నుంచి వస్తుంది? సో మనందరం కూడా రాబోయే రోజుల్లో అలాంటి పెద్ద పెద్ద కార్లతో మీటింగ్లు ఓపెన్ గ్రౌండ్లో చేసుకునే స్థాయికి వెస్టీజీ కంపెనీ వెళ్ళబోతుంది. ఎందుకంటే ఇది వెస్టీజీ కంపెనీ రాబోయే 5 సంవత్సరాలు 10 సంవత్సరాల కంపెనీ కాదు. నిన్న ప్రవీణ్ సార్ చెప్తున్నాడు 100 సంవత్సరాల డ్రీమ్తో వెస్టీజీ పనిచేయండి అని చెప్పేసి. 100 years డ్రీమ్. సూర్య చంద్రులు గతి తప్పినా వెస్టీజీ కంపెనీ గతి తప్పడానికి లేకుండా డిజైన్ చేయబడింది. భూమి ఉన్నంత కాలం, భూమి మీద మనిషి బ్రతికున్నంత కాలం ఉండే ఈ గొప్ప కంపెనీలో మన కెరియర్ను మార్చుకోవాలని చెప్పేసి ఇక్కడ దాకా నన్ను ఇన్వైట్ చేసినటువంటి మా రంజిత్ సార్కి, రంజిత్ అన్నకి, సాహు గురువు గారికి, అదేవిధంగా మా శరణ్ సార్కి, ఇంకా కిరణ్ సారు, ఇంకా చాలామంది లీడర్స్, జేపీ, చందు సార్, ఇంకా నాకు కొంతమంది హరికృష్ణ గారు, మూర్తి గారు, మన జూమ్ కండక్టింగ్ సార్ ఉమాశంకర్ గారు. సో ఈ లీడర్లందరికీ, ఈ హాల్లో కూర్చున్న మీ అందరికి కూడా నన్ను ఇన్వైట్ చేసి ఇక్కడ మీ ముందు ప్రజెంటేషన్ చేసే అవకాశం నాకు ఇచ్చినందుకు నేను మీ అందరికి కూడా థ్యాంక్స్ చెప్తున్నా. మనసు మా లీడర్లకి, మీకు కూడా థ్యాంక్ యూ. అదేవిధంగా నేను మాట్లాడిన మాటల్లో ఎవరికన్నా నొప్పించుంటే క్షమించమని అడగను, మారమని మాత్రం చెబుతా. ఎందుకు అంటే మిమ్మల్ని క్షమించమంటే పొలం పంచాయతీ లేదు, గట్ల పంచాయతీ లేదు నీకు నాకు. మా ప్రయత్నం ఏంటంటే వెస్టీజీ నీతి, నిజాయితీ, విలువలు, న్యాయం, ధర్మం, సత్యం నిండుంది, మా బ్లడ్లో నిండుంది. కాబట్టి కొంచెం మీరు మారితే, మంచిగా చెబితే మారట్లే. కొంతమంది జర కొట్టినట్టు తిట్టినట్టు చెబితే మారుతున్నారు. ఈరోజు ఇది అలవాటు అయిపోయింది. ఇప్పుడు నువ్వు జాయిన్ అవ్వు అని ఎంటబడితే ఎవరు జాయిన్ కావట్లే. నువ్వు ఇప్పుడు వద్దు, 6 నెలల తర్వాత జాయిన్ అవ్వమంటే అప్పుడు ఆధార్ కార్డు తెచ్చుకొని వస్తున్నాడు. రివర్స్లో పోతే పని అవుతుంది కొన్ని సందర్భాల్లో. అందుకని జర దూకుడుగా ఆడే బ్యాట్స్మెన్ ఉంటాడు, అవునా కాదా? నేనైతే దూకుడు ఆడేవాడిని. అయ్యా రాయ్యా మా వెస్టీజీలో జాయిన్ అవ్వు ప్లీజ్, ఆధార్ కార్డు నువ్వు పని చేయమని అడగను. 1,00,000 పీవీ ఇచ్చేవాడైనా మూసుకొని పని చేయాలి, లేకపోతే దిగే అంటుంది ఒకటి మాట. వెస్టీజీ కంపెనీలో నీతి, నిజాయితీ ఉంది. గొప్ప అవకాశం ఇచ్చిండు దేవుడు. మనందరం చేంజ్ అవుదాం. మిమ్మల్ని కొంచెం హార్ట్ కొద్దిగా టచ్ అయ్యేటట్టు మాట్లాడినా, లేదా కొద్దిగా ఇబ్బంది పెట్టేటట్టు మాట్లాడినా, తొందరగా మారితే తొందరగా ఫలితాలు వస్తాయి, అవునా కాదా? నేను కూర్చోబెట్టి ఏసీలో ముచ్చగిచ్చి జోల పాడితే నువ్వు నిద్రపోతావు. కాబట్టి జర ఘాటుగా మాట్లాడతా. నేను మీ టీం నా టీం నాకు సంబంధం లేదు, ఎవరైనా ఎక్కడైనా ఇదే మాట్లాడతా. జర తిట్టినట్టు ఉంటుంది, కొట్టినట్టు ఉంటాయి నా మాటలు. తర్వాత మీరు బాగుపడితే నాకు మొక్కుతారు మళ్ళీ అప్పుడు, ఓకేనా? సో మారదాం, మళ్ళీ కలుద్దామా? మరొక్కసారి మనందరినీ ముందుకు నడిపిస్తున్నటువంటి ప్రవీణ్ సార్కి మనందరం కూడా ఒకసారి గ్రాండ్గా క్లాప్స్ హృదయపూర్వకంగా మహానుభావుడికి తెలియజేసుకుంటూ, మళ్ళీ నెక్స్ట్ క్యాంప్లో మీరు పిలిచినా పిలవకపోయినా ఎంఎస్ఆర్ వచ్చి ఉంటాడు అక్కడికి. ఎందుకంటే ఎంఎస్ఆర్ వెస్టీజీ పిచ్చోడు, ఓకేనా? అయితే ఈసారి క్యాంప్ వరకల్లా మీలో గ్రోత్ కనపడాలా. డిసైడ్ అవుతారా? గ్రోత్ చూపిస్తారా? మీ గ్రోత్ మీ ఫేస్లో కనపడుతుంది. నేను ఎవరిని అడగను నీ చెక్ ఎంత అనేది. మీ డ్రెస్ కోడ్, మీ డిసిప్లైన్, మీ యాక్టివిటీస్లోనే అర్థమైపోద్ది మాకు, ఓకేనా? అందరూ కూడా పెరుగుదాం. ఎందుకంటే మనందరం ఈ హాల్లో కూర్చున్న అందరం డెవలప్ అయితే ఒక 50,000 మందికి ధైర్యాన్ని ఇవ్వచ్చు బయట, అవునా కదా? మన డెవలప్ కొన్ని వేల మందికి ధైర్యాన్ని నింపుతుంది. సో అందరం డెవలప్ అయ్యే అవకాశం ఇక్కడుంది. కాబట్టి ఇలాంటి గొప్ప కంపెనీ మనందరికీ కల్పించినటువంటి గౌతమ్ బాలి సార్కి మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై వెస్టీజ్. థ్యాంక్ యూ.